కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఢిల్లీలోని పార్లమెంట్లో లోక్సభ సమావేశానికి హాజరైన అనంతరం భారీ పరిశ్రమలు ఉక్కు మంత్రిత్వ శాఖ కార్యాలయానికి కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ వెళుతుండగా విజయ్ చౌక్ వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వస్తున్న మరో కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో శ్రీనివాస్ వర్మ కాలికి తీవ్ర గాయమైంది. ఇక కేంద్ర మంత్రి కార్యాలయంలో వైద్య బృందం శ్రీనివాస్ వర్మకు ప్రత్యేక చికిత్స అందించారు. కాలికి బలమైన గాయం కావడం వల్ల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు త్రుటిలో ప్రమాదం తప్పింది. ఇక ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. శివ, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ కారుకు యాక్సిడెంట్ జరిగింది. పార్లమెంట్ నుంచి కార్యాలయానికి తిరిగి వెళ్తున్న సమయంలో ఆయన కారును ఒక ప్రైవేట్ వెహికల్ ఢీకొట్టింది. ఈ ఘటనలో కేంద్ర మంత్రికి కాలుతో పాటు తలకు కూడా గాయాలయ్యాయి. మంత్రి సిబ్బంది వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు చికిత్స చేసిన వైద్యులు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సూచించారు. అయితే నరసాపురంలో వివిధ కార్యక్రమాలకు హాజరు కావాల్సి ఉన్నందున కేంద్ర మంత్రి విజయవాడకు బయలుదేరినట్లు కూడా ప్రస్తుతం అందుతున్న సమాచారము. అయితే ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మకి ఈరోజు సాయంత్రం పార్లమెంట్ నుండి తన మంత్రిత్వ శాఖ కార్యాలయానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రైవేట్ వాహనము ఒక్కసారిగా ఢీ కొట్టడంతో ఈ ఘటనలో కేంద్ర మంత్రి కారు కూడా ఇంజన్ దెబ్బతింది. కారులో ఉన్న భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తలకు కాలుకు మంత్రిని ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రి వైద్యులు ఫస్ట్ ఎయిడ్ శ్రీనివాస్ వర్మకు ఫస్ట్ ఎయిడ్ అందించారు. విశ్రాంతి తీసుకోవాలని సలహాలు కూడా ఇచ్చారు. అయితే ఆయన విజయవాడలో ఆయన నియోజకవర్గ నరసాపురంలో పలు కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉన్నందువలన మంత్రి శ్రీనివాస్ వర్మ కట్టుతోనే కూడా విజయవాడ బయలుదేరారు. ఆయన దాదాపు 34 ఏళ్లుగా బీజేపీ పార్టీ కోసం పనిచేస్తూ వచ్చిన భూపతి శ్రీనివాస్ వర్మకు 2024 సార్వత్రిక ఎన్నికల్లో అదృష్టం కలిసి వచ్చిందని చెప్పుకోవాలి. నరసాపురం పార్లమెంట్ స్థానం నుండి భూపతి రాజు శ్రీనివాస్ వర్మను బీజేపీ తన అభ్యర్థిగా నిలబెట్టింది. ఈ ఎన్నికల్లో టీడీపీ జనసేన మద్దతుతో శ్రీనివాస్ వర్మ వైసీపీ అభ్యర్థి గూడూరి ఉమాబాలపైన 2,76,802 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఆయన తొలి విజయంలోనే నరేంద్ర మోదీ కేంద్ర మంత్రివర్గంలో చోటు కూడా సంపాదించుకున్నారు. ఉక్కు శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. బీజేపీ వర్మగా ఆయన గుర్తింపు పొందారంటే బీజేపీ మూల సిద్ధాంతాలకు ఆయన ఎంతలా కట్టుబడ్డారో కూడా అర్థమవుతుంది. ఈ కృషితోనే మున్సిపల్ కౌన్సిలర్ నుంచి కేంద్ర మంత్రి స్థాయికి కూడా ఆయన ఎదిగారు. సో అయినా కూడా ఆయన స్పిరిట్ ఏదైతే ఉందో, బీజేపీ పార్టీ ఐడియాలజీ ఏదైతే ఉందో అదే ఐడియాలజీని సిమిలర్ గా ఆయన ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ అఫైర్స్ ఉన్నా కూడా స్టిల్ ఆయన అదే కూడా రేపు నరసాపురంలో ఆయన ఓన్ కాన్స్టిట్యున్సీలో పలు కార్యక్రమాల నేపథ్యంలో ఆ తలకు కాలకు తగిలిన గాయాన్ని కట్టుతోనే కూడా ఆయన విజయవాడకి బయలుదేరారు. కొద్దిసేపటి కిందట రేపు యథావిధిగా ఆయన పాల్గొనాల్సిన కార్యక్రమంలో కూడా పాల్గొంటారని కూడా అధికారికంగా ఆయన కార్యాలయం నుండి కూడా ఒక ప్రకటన వెలువడింది. అయితే ఆ ఆసుపత్రిలో ఎప్పుడైతే చేశారో సిబ్బంది ఫస్ట్ ఎయిడ్ మాత్రమే చేశారో అంతా మైనర్ ఇంజురీస్ తప్ప మేజర్ ఇంజురీస్ ఏవి కాలేదని కూడా చెబుతున్నారు. కానీ పూర్తి స్థాయిలో అంటే డాక్టర్స్ అఫీషియల్ గా కూడా ఇంకా రిపోర్ట్స్ స్కానింగ్ అన్ని తీసి ఇంకా పూర్తి స్థాయిలో ఒక బులెటిన్ అంటూ కూడా విడుదల చేయాలి. కానీ ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం మేరకు మాత్రము ఆయనకి మైనర్ ఇంజురీస్ అయ్యాయని మాత్రం మనకి చాలా క్లియర్ గా అర్థమవుతోంది. శివ, అయితే ప్రస్తుతం ఆయన మళ్ళీ తిరిగి కార్యక్రమాల్లోకి వెళ్ళిపోయినట్టయినా పూర్తిగాను ఇంకా ఆయన షెడ్యూల్ చూస్తున్నటువంటి వారు ఏం చెప్తున్నటువంటి పరిస్థితి? బీజేపీ కార్యకర్తలు ఎవరైనా రెస్పాండ్ అయ్యారా ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించి? డెఫినెట్ గా ఆయన మంత్రికి సంబంధించిన టీం సభ్యులు, ప్రైవేట్ సెక్రటరీలు గాని అలాగే పిఏలు గాని అంత పెద్దగా ప్రమాదకరం అంటూ ఏమీ లేదు. కాకపోతే వైద్యుల సూచనల మేరకు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా 2 రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు కోరినప్పటికీ యథావిధిగా తన షెడ్యూల్ ప్రకారము తాను మీటింగ్స్ లో ఏవైతే కార్యక్రమాల్లో ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉన్న కార్యక్రమాన్ని ఖచ్చితంగా ఆయన వెళ్తాలని కూడా భీష్మించుకుని కూర్చున్నారంటూ కూడా మంత్రిత్వ శాఖ కార్యాలయం నుండి సమాచారం అందుతుంది. అయితే స్వల్ప గాయాలయ్యాయి. పూర్తి స్థాయిలో మళ్ళీ అంటే డాక్టర్లు ఆ రిపోర్ట్లు అంటే కాల్కి ఏమైనా ఫ్రాక్చర్లు అయ్యాయా, మైనర్ ఫ్రాక్చరా లేకపోతే తలకి దెబ్బ తగలడము, ఆ ఎంఆర్ఐ స్కాన్ కూడా తీస్తారు. అంటే సిమిలర్ గా ఏమైనా బ్లడ్ క్లాట్స్ ఉన్నాయా అలాంటివి ప్రస్తుతానికైతే దీన్ని బట్టి అర్థమవుతుంది. ఆయన యథావిధిగా విజయవాడ బయలుదేరారంటే అవన్నీ కూడా మైనర్ ఇంజరీస్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ.
కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఢిల్లీలోని పార్లమెంట్లో లోక్సభ సమావేశానికి హాజరైన అనంతరం భారీ పరిశ్రమలు ఉక్కు మంత్రిత్వ శాఖ కార్యాలయానికి కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ వెళుతుండగా విజయ్ చౌక్ వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వస్తున్న మరో కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో శ్రీనివాస్ వర్మ కానికి తీవ్ర గాయమైంది. కేంద్ర మంత్రి కార్యాలయంలో వైద్య బృందం శ్రీనివాస్ వర్మకు ప్రత్యేక చికిత్స అందించారు. కానికి బలమైన గాయం కావడం వల్ల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు.